పైకి స్వాగతం. మనం రిఫైనింగ్ ఎక్సర్సైజెస్ లో ఉన్నాం. ఈ మొత్తం సైంటిఫిక్ యోగా యొక్క థియరీ బ్యాక్గ్రౌండ్ కొద్దో గొప్ప కొంచెం అండర్స్టాండింగ్ అయిన తర్వాత దాని గురించి తెలుసుకున్న తర్వాతే ప్రాక్టీసెస్ మొదలెట్టండి. అంతేగాని ప్రాక్టీసెస్ కి జంప్ అవ్వద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాస్ టు ఫాలో. అదర్వైజ్ ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది, అంతకంటే ఏం లేదు. సో దీంట్లో మనం నిన్న 3 ఎక్సర్సైజ్ తెలుసుకున్నాం. రిఫైనింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఏంటంటే పర్ లోబ్స్ చెస్ట్ మూవ్మెంట్ తో 36 బ్రీత్స్ పర్ మినిట్ కింద ర్యాపిడ్ బ్రీతింగ్ చేయటం, డీప్ అండ్ ఫాస్ట్ బ్రీతింగ్ చేయటం. అయితే ఇవి మాక్సిమం ఎక్కడ రీచ్ అవ్వాలి? 3 మినిట్స్ 36 బ్రీత్స్ పర్ మినిట్ రేట్ తో 3 మినిట్స్ చేయగలిగే పొజిషన్ రీచ్ అవ్వాలి. తర్వాత అలాగే లోయర్ లోతో చేయాలి, పన్నెండు లోయర్ లోతో కలిపి చేయాలి. అయితే ఈ 3 వచ్చేస్తున్నప్పుడు మటుకు సిట్టింగ్ పొజిషన్ కంపల్సరీ. మిగతా రెండింటికి సిట్టింగ్ పొజిషన్ లో చేయండి, బట్ ఇక్కడ మటుకు సిట్టింగ్ పొజిషన్ లో ఒక పర్టికులర్ పోస్చర్ ఉంది. ఏమిటంటే కాళ్ళు చాపుకొని ముందు కూర్చోవాలి. నెక్స్ట్ తల మటుకు ఎత్తి పైకి ఎత్తి ఉండాలి. మరి పశ్చిమోత్తాసనంలో నీ వైపు ఉంచుతాం కదా తలని, అలా నీ వైపు ఉంచడం కాకుండా అలా ఎత్తే ఉండాలి. బట్ చేతులతో టోస్ చేయండి, టోస్ పట్టుకోవడం ట్రై చేయండి, లేదా టచ్ చేయండి. అది కూడా టచ్ కాలేదంటే మీ యొక్క మోకాల నుండి పాదం మధ్యలో బోన్ ఉంది కదా, ఆ బోన్ ఎక్కడ బోన్ దాకా వెళ్తే టచ్ చేయండి. సో ఇక్కడ బలవంతంగా ఏం చేయొద్దు, పెయిన్ క్రియేట్ చేయొద్దు. పెయిన్ క్రియేట్ చేస్తే పొజిషన్ దాకా చేయొద్దు. సో రైట్, కంఫర్టబుల్ పొజిషన్ చూసుకొని చేయండి. నెక్స్ట్ ఈ నార్మల్ గా 20 రిపిటేషన్స్ అయితే చేయగలుగుతారు. ర్యాపిడ్ ఫాస్ట్ బ్రీతింగ్ 20 దాకా చేయగలుగుతారు. మీ పొజిషన్ చూసుకొని కళ్ళు మొదలెట్టి నెమ్మదిగా 15 రోజులకి కొంచెం చొప్పున పెరుగుతూ 36 రీచ్ అవ్వండి. అల్టిమేట్ గా 3 మినిట్స్ చేయగలిగే పొజిషన్ దాకా రీచ్ అవ్వండి. ఏదైనా మీరు ఇంక్రిమెంట్ యాడ్ చేసినప్పుడల్లా ఖచ్చితంగా 14 డేస్ ప్రాక్టీస్ ఉండాలి. అది ఇంపార్టెంట్. 4 చూద్దాం. స్టాకటో బ్రీతింగ్ అంటారు. 4ది స్టాకటో బ్రీతింగ్ అంటే ఏంటంటే 5 షార్ట్ క్విక్ ఇన్హేలేషన్స్ ఫిల్లింగ్ 1 ఫుల్ బ్రీత్ ఫాలోడ్ బై 1 ఫోర్స్ఫుల్ ఎక్సేలేషన్. సో కొంచెం గాలి పిలుస్తాం, అలా కొంచెం గాలి పిలుస్తాం, 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 ఇలాగా 5 సార్లు లోపలికి గాలి పిలుస్తాం. ఇంక్రిమెంటల్ గా షార్ట్ బ్రేక్స్ ఉంటాయి మధ్యలో, అంతే క్విక్ బ్రేక్స్. తర్వాత ఒక ఫోర్స్ఫుల్ లో మొత్తం అంతా ఎక్సేలింగ్ చేస్తాం. ఇలా ఉంటుంది సౌండ్. అప్పుడు నెక్స్ట్ అలా వస్తుంది అన్నమాట. సో స్టాక్టో బ్రీతింగ్ చూడండి, స్టాక్టో బ్రీతింగ్ చేయాలి. నెక్స్ట్ స్క్వేర్ బ్రీతింగ్. తర్వాత స్క్వేర్ బ్రీతింగ్ విత్ కౌంట్ ఆఫ్ 3 seconds ఈచ్ సైడ్. సో స్క్వేర్ బ్రీతింగ్ అంటే ఏంటంటే బ్రీతింగ్ లో 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి గాలి పీల్చడం, తర్వాత చిన్న పాజ్, మళ్ళీ గాలి వదలటం, మళ్ళీ పాజ్. సో ఈ గాలి పీల్చడం 3 సెకండ్లు, పాజ్ 3 సెకండ్లు, మళ్ళీ గాలి వదలటం 3 సెకండ్లు, మళ్ళీ పాజ్ 3 సెకండ్లు. ఇలా 3 సెకండ్ల స్క్వేర్ కింద చేస్తే స్క్వేర్ బ్రీతింగ్ అంటారు. ఈ స్క్వేర్ బ్రీతింగ్ గ్రాడ్యువల్గా 5 seconds చొప్పున ఇంక్రీజ్ చేయండి. సో స్క్వేర్ బ్రీతింగ్ with count of 3 seconds each side, gradually increase to 5 seconds. అంటే ముందు 3 seconds టైం స్లాక్ తీసుకొని స్క్వేర్ లో 4 ఉంటాయి కదా సైడ్స్. సో గాలి పీల్చటం, గాలి ఆపుంచటం, గాలి వదలటం, మళ్ళా ఆపుంచటం. సో ఇది 4 చేయటాన్ని స్క్వేర్ బ్రీతింగ్ అంటారు. ఇది గ్రాడ్యువల్ గా ఒక 15 days ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంకో సెకండ్ ఇంక్రీజ్ చేసి అలాగా 5 seconds చేసేట్టుగా ఉంటుంది చాలు. టోటల్ 3 minutes స్క్వేర్ బ్రీతింగ్ చేసేట్టుగా ప్రాక్టీస్ అవ్వాలి. ఆఖరి ఎక్సర్సైజు, లాస్ట్ ఎక్సర్సైజు, అది బంధాస్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఏం చూసాం? అప్పర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్, చెస్ట్ తో ర్యాపిడ్ బ్రీతింగ్ 36 breaths per minute రేట్ తో. అది 3 minutes చేసేదాకా ప్రాక్టీస్ అవ్వాలి. అలాగే లోయర్ లోబ్స్ తో ర్యాపిడ్ బ్రీతింగ్ 36 breaths per minute
అది కూడా 3 మినిట్స్ ప్రాక్టీస్ దాకా చేయాలి. తర్వాత లోయర్ అప్పర్ రెండింటితో కలిపి బ్రీతింగ్ చేయాలి. ఇది కూర్చొని చేయాలి. కాళ్ళు ఫ్రంట్ వైపుకి చాపుకొని ఉండాలి. చేతులతో బొట్టన వేలిని కాలు బొట్టన వేలిని ముట్టుకోవటం కానీ పట్టుకోవడం కానీ లేదా టచ్ చేయటం కానీ, అది కూడా కుదరకపోతే మోకాలు దగ్గర నుండి పాదం దాకా మధ్య ఉండే టిబియా ఎముక ఉంది కదా, ఈ టిబియా ఎముకలో ఏదో ఒక పాయింట్ దగ్గర మీ యొక్క బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ బట్టి టచ్ చేయటం, ఆ పొజిషన్లో ఉండి చేయాలి. ఇది కూడా 3 మినిట్స్ పర్ మినిట్కి 36 బ్రీదింగ్స్తో చేయటం జరగాలి. దాని తర్వాత స్టాక్టో బ్రీదింగ్లో 5 ఇన్స్టాల్మెంట్స్లో గాలి లోపలికి పీల్చుకుంటాం, ఒక్క బ్లో అవుట్తో బయటకు వదిలేస్తాం. నెక్స్ట్ తర్వాత స్క్వేర్ బ్రీదింగ్ 5 సెకండ్స్ ఒక్కొక్క సైడ్ వచ్చేట్టు. ఇంకా 6 ఎక్సర్సైజ్కి వచ్చేప్పటికి బంద్ ఇన్ ద త్రోట్లో వేసే బంధనం, అంటే గొంతు దగ్గర వేసే బంధనం అన్నమాట. టేక్ ఏ డీప్ బ్రీత్, డీప్గా గాలి లోపలికి పూర్తిగా పీల్చుకోవాలి. క్లోజ్ ద మౌత్, నోరుని మూసి ఉంచాలి. బ్లాక్ బోత్ నాస్ట్రిల్స్ విత్ ద ఫింగర్స్ అండ్ థంబ్, సో చేతి వేళ్లతోనూ బొటన వేలుతోనూ ముక్కు యొక్క రంధ్రాలని మూసి ఉంచాలి. ప్రెస్ ద చిన్ టైట్లీ టు ద హాలో ఆఫ్ ద థ్రోట్, సో ఈ గొంతు దగ్గర కంఠ దగ్గర గుంటలా ఉంటుంది కదా, ఆ గుంటలోకి ఈ చిన్ను ఏదైతే చిన్ను టచ్ చేసేట్టుగా టైట్గా టచ్ చేసేట్టుగా నొక్కి పెట్టి ఉంచాలి. అండ్ స్వాలో 5 times, గడ్డాన్ని గొంతు యొక్క గుంట దగ్గర అదిగి పట్టి ఉంచాలి. స్వాలో 5 times, ఈ గుటక 5 సార్లు గుటకేయాలి. ఇన్ ద యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, జస్ట్ మనం వాటర్ తాగుతున్నప్పుడు గుటకేస్తాం కదా, అలాంటి గుటకలు 5 వేయాలి. దెన్ రిలీజ్ బందా అండ్ నాస్ట్రిల్స్, తర్వాత బంధాన్ని రిలీజ్ చేయాలి. నెక్స్ట్ నాస్ట్రిల్స్ రిలీజ్ చేయాలి. సో ఈ బంధం ఈ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత స్టార్ట్ విత్ 3 రిపిటేషన్స్ ఆఫ్ ఈచ్ ఎక్సర్సైజ్, ఒక్కొక్క ఎక్సర్సైజ్ ని 3 రిపిటేషన్స్ చేయాలి. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ బై 1 or 2 ఎవరీ ఫోర్ట్నైట్, అయితే ఏంటంటే కొంచెం 15 రోజులకు ఒకసారి చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొదట్లో ఒకసారి చేసిన తర్వాత 2 సార్లు, తర్వాత 3 సార్లు లాగా. అదే మీ కంఫర్టబిలిటీ ఫీలింగ్ బట్టి అది 15 రోజుల బదులు 4 రోజులు చేయొచ్చు, 25 రోజులకి ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు, టైం లాగ్. సో మీ కన్వీనియంట్ బట్టి చేసుకోవాలి. కంఫర్టబుల్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ అంటిల్ ఈచ్ ఎక్సర్సైజ్ కంటిన్యూడ్ ఫర్ 3 minutes, ఈ ఎక్సర్సైజ్ అన్ని 3 minutes కంటిన్యూగా చేయగలిగే పొజిషన్ దాకా చేయాలి. ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ 1 to 6, రిపీట్ ద ఫస్ట్ 3 exercise ఇన్ ఆర్డర్ ఆఫ్ 3, 2, 1. మార్నింగ్ టైంలో ఈ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ రిఫైనింగ్ ఎక్సర్సైజెస్ 1, 2, 3, 4, 5, 6 చెప్పాం కదా, 6 రకాలు. ఇవి పర్ఫామ్ చేసిన తర్వాత అవి రిపీట్ చేసిన తర్వాత ఫస్ట్ 3 exercise మళ్ళీ రిపీట్ చేయాలి. అవి రివర్స్ ఆర్డర్లో చేయాలి. అంటే ఫస్ట్ అప్పర్ లోబ్ లోవర్ లోబ్తో ర్యాపిడ్ బ్రీదింగ్, ఫాస్ట్ బ్రీదింగ్, తర్వాత ఓన్లీ లోవర్ లోబ్తో ర్యాపిడ్ బ్రీదింగ్, తర్వాత అప్పర్ లోబ్తో ర్యాపిడ్ బ్రీదింగ్, ఇలా రివర్స్ ఆర్డర్లో చేయాలన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఏమో 1, 2, 3 చేస్తాం. నెక్స్ట్ 4, 5, 6 ఎక్సర్సైజ్ చేస్తాం. తర్వాత కంక్లూజన్ చేసి మళ్ళీ 3, 2, 1 మళ్ళీ చేయాలి. సో ఈ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేయాలి, సౌండ్లెస్గా పర్ఫామ్ చేయాలి. ఓ గీకి సౌండ్ రాకూడదు. ఇది చేసినప్పుడు పెద్ద వైలెంట్ సౌండ్స్ నోట్లో రిలీజ్ చేయొద్దు. అండ్ విత్ మినిమం మూవ్మెంట్ ఆఫ్ హెడ్, టోస్, నీస్, ఈ కాళ్ళు, మడాలు, నీస్, మోకాళ్ళు, కాళ్ళు, ఈ తలకాయ, వీటి యొక్క మూవ్మెంట్ మటుకు మినిమం పాసిబిలిటీ వెళ్ళాలి. ఇట్ ఈస్ ద బ్రెత్ విచ్ డ్రైవ్స్ ద ఆర్గాన్స్, నాట్ వైస్ వర్సా. సో ఇక్కడ ఏంటంటే గాలి పీల్చొదలటం ర్యాపిడ్ చెయ్యటం వలన ఇవి కదలాలి, కానీ ఇవి కదలటం వలన బ్రీతింగ్ ఎయిడ్ కాకూడదు. అదనమాట చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఎంటైటిల్స్ ఎన్ష్యూరింగ్ అవేర్నెస్ అండ్ కంట్రోల్ ద బ్రీత్ ఆఫ్ టోటల్ ఇన్వాల్వ్మెంట్. సో ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అవేర్నెస్ అవేర్నెస్ తోనే చేస్తుండాలి. అంటే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న దాని మీద ధ్యాస లేకుండా, వాటి మీద ఫోకస్ లేకుండా ఏదో ఆలోచిస్తూ అన్కనెక్టెడ్ మ్యాటర్ ఆలోచిస్తూ చేయకూడదు. సో అండ్ కంట్రోల్ ద బ్రీత్ ఇన్ టోటల్ ఇన్వాల్వ్మెంట్, ఈ టోటల్ ఇన్వాల్వ్మెంట్ తో బ్రీత్ అంతా మీ కంట్రోల్లో ఉండాలి. అది అదనమాట.
ఓకే. సో రిఫైనింగ్ ఎక్సర్సైజెస్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి.